హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో 26 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. రాష్ట్రంలోనే తొలిసారి క్యూఆర్ కోడ్ మినీ ఏటీఎం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసిన సంస్థ ఏది అంటే క్యూటీఎం ఇన్నోవేషన్ సంస్థ దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే సిద్దిపేటలోని మోడ్రన్ బస్ స్టాండ్లోనైతే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను ఎమ్మెల్యే హరీష్ రావు గారు హాజరై ఇతనే దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలోనే తొలిసారి క్యూఆర్ మినీ ఏటీఎం అని ఇక్కడ ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు అనే అంశాలు మీరు గుర్తుంచుకోండి. తెలంగాణలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అయితే రీసెంట్గా మనం దీనిపైన డిస్కస్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్లోనే. జనవరి 3 నుంచి పంజాబ్లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనైతే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది జరుగుతుంది అనుకున్నాం. మేము ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కి ఆతిథ్యం ఇవ్వలేమని చెప్పేసి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చేతులెత్తేసింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే JNTUH ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క 109వ సదస్సుని నిర్వహించడానికైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు అనేది ఎక్కడ జరుగుతుంది అంటే తెలంగాణలోని JNTUH యూనివర్సిటీలోనైతే ఈ సదస్సు నిర్వహించబడుతుంది. ఫ్రెండ్స్, దీనికి ముఖ్య అతిథిగానైతే మోదీ గారు అయితే రావడం జరుగుతుంది. నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 ఇది మనకు గౌహతిలోనైతే నిర్వహించడం జరిగింది. ఈ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల సింగిల్ టైటిల్ అనేది అన్మోల్ కర్బుక్ అయితే వరించడం జరిగింది. పురుషుల సింగిల్ టైటిల్ చిరాగ్ సేన్ దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళల డబుల్స్ టైటిల్ శృతి మిశ్రాక్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2023 టైటిల్ ఇది ఎవరికి రావడం జరిగింది అంటే దొమ్మరాజు గుకేష్ గారికి అయితే రావడం జరిగింది. అండ్ 2వ స్థానంలో అర్జున్ ఎరగైసి నిలవడం జరిగింది. ఇద్దరు కూడా 7 పాయింట్లకు 4.5 స్కోర్ అయితే సాధించడం జరిగింది. బ్రేకర్లో దొమ్మరాజు గుకేష్ అయితే గెలవడం జరిగింది. ఫ్రెండ్స్, సో చెన్నై గ్రాండ్ మాస్టర్ 2023 టైటిల్ దొమ్మరాజు గుకేష్ గారికి అయితే రావడం జరిగింది. టెక్నో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అంబాసిడర్గా దీపికా పడుకునే గారిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆమె టెక్నో స్మార్ట్ ఫోన్కి బ్రాండ్ అంబాసిడర్గానైతే వ్యవహరించనున్నారు. సో టెక్నో అనేది మనకి చైనాలో షెంజన్ నగరంలో ఉన్న మొబైల్ తయారీదారు సంస్థ. దీన్ని 2006లోనైతే స్థాపించడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అనేది ఉక్రెయిన్కి 1.34 బిలియన్ల సహాయం అయితే అందించింది. అదేవిధంగా ఫైనాన్సింగ్లో ప్రపంచ బ్యాంకే ఉక్రెయిన్కి $1.086 బిలియన్ సహాయం అందించింది. అదేవిధంగా నార్వే $190 మిలియన్ల సహాయము, US $50 మిలియన్ సహాయము, స్విట్జర్లాండ్ $20 మిలియన్ సహాయం అయితే అందించడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే ప్రపంచ బ్యాంకు ఉక్రెయిన్కి ఎంత సహాయం చేసింది అంటే $1.34 బిలియన్. ఇంట్రా డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీస్ని అయితే ప్రారంభించడం జరిగింది. దీనిని యూపీ సీఎం అయిన ఆదిత్యనాథ్ గారైతే ప్రారంభించడం జరిగింది. ఈ హెలికాప్టర్ సర్వీస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఆగ్రాలోని బటేశ్వర్ నుంచి మధురలోని గోవర్ధన్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, బటేశ్వర్ నుంచి గోవర్ధన్ వరకు ఈ ఇంట్రా డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది. మనకు తెలిసిందే డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి అనేది ఉంది. ఈ ప్రధాని యొక్క జయంతిని మనము సుపరిపాలనా దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. సో వీరి జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇంట్రా డిస్ట్రిక్ట్ హెలికాప్టర్ సర్వీస్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఫ్రెండ్స్, కొండా మాధవ్ రెడ్డి ఇతను ఎవరు అంటే ఏపీ ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అదేవిధంగా మహారాష్ట్ర యొక్క మాజీ గవర్నర్ కూడా. ఇతని యొక్క 100వ జయంతి సందర్భంగా డిసెంబర్ 27న ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ గారు ఇతని పేరు మీద పోస్టల్ కవర్ని అయితే విడుదల చేయనున్నారు. నైరుతి ఆఫ్రికన్ దేశం అంగోలా జనవరి 1, 2024 ఒపెక్ నుంచి వైదొలగాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఒపెక్ యొక్క ఫుల్ ఫామ్ అనేది మీరు కమెంట్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే విధంగా ఇంకా కొన్ని దేశాలు కూడా ఈ ఒపెక్ నుంచి అయితే నిష్క్రమించడం జరిగింది. 2020లో ఈక్వెడార్, 2019లో
ఖతార్ ఈ 2 దేశాలు ఇలా నిష్క్రమించడం జరిగింది. ఒపెక్ అనేది ఏంటి అంటే శాశ్వత పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ. ఈ ఒపెక్ అనేది 1906లో బాగ్దాద్లోనైతే స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రియాలోని వియన్నా. మొదటి దివ్యాంగుల క్రీడా అవార్డులను అయితే ప్రదానం చేయడం జరిగింది. ఇందులో ఎవరికి అవార్డ్స్ వచ్చాయో చూద్దాం. ఉత్తమ మహిళా అథ్లెట్ అవార్డు శీతల్ దేవి ఆర్చర్ విభాగంలోనైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఉత్తమ పురుష అథ్లెట్ అవార్డు సుమిత్ అంటెడ్ గారికి అయితే రావడం జరిగింది. ఇతను జావెలిన్ థ్రోయర్. ఐఐటి గౌహతి పరిశోధనా బృందం బ్రహ్మ 2D అనే ఒక నదీ నమూనానైతే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బ్రహ్మ 2D ఏం చేస్తుందంటే బ్రహ్మపుత్ర వంటి పెద్ద నదుల ప్రవాహాన్ని అంచనా వేస్తుంది అండ్ రక్షణ చర్యలు చేపట్టడానికి ఇది ఒక గణిత నమూనా. భారత తొలి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది 2028 లోపు అందుబాటులోకి వస్తుందని చెప్పి ఇస్రో చైర్మన్ గారు అయితే ప్రకటించడం జరిగింది. మొదటి మాడ్యూల్ అనేది 8 టన్నుల బరువుతో రోబోటిక్ వ్యవస్థనైతే కలిగి ఉంటుందని చెప్పి ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. భారత్ ప్రధాన వేదికగా మిస్ కాంటినెంటల్ ఇంటర్నేషనల్ 2023 అయితే భారత్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్థా రావెల్ అయితే విజేతగా నిలవడం జరిగింది. ఇక్కడ అందం మాత్రమే కాదు, ఆసియా ఖండంలోని విభిన్న సాంస్కృతిక వస్త్రధారణను అయితే పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి 6వ గ్రహీత ఎవరు అంటే సుకృత పాల్ కుమార్. సుకృత పాల్ కుమార్ గారికి రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి అయితే ఈ సంవత్సరం గానికి రావడం జరిగింది. ఈమె 6వ గ్రహీత. ఏ పుస్తకానికి కానీ ఈ అవార్డు వచ్చింది అంటే సాల్ట్ అండ్ పెప్పర్ సెలెక్టెడ్ పోయమ్స్. ఇది మనకి ఇంపార్టెంట్. సాల్ట్ అండ్ పెప్పర్ సెలెక్టెడ్ పోయమ్స్ అనే పుస్తకానికి గాను సుకృత పాల్ కుమార్ గారికి సాహిత్య బహుమతి, రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి అయితే రావడం జరిగింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885ను భర్తీ చేయడానికి దాని ప్లేస్లో మనకి టెలికమ్యూనికేషన్ బిల్లు 2023 అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఉభయ సభల్లో చర్చ జరిగి ఆమోదం అనేది పొందింది. తరువాత రాష్ట్రపతి ఆమోదం కూడా దీనికి లభించడం జరిగింది ఫ్రెండ్స్. జాతీయ వినియోగదారుల దినోత్సవం కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే పీయూష్ గోయల్. ఈ పీయూష్ గోయల్ గారు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ జాగృతి అనే పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. పీయూష్ గోయల్ గారు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ జాగృతి పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది. జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ 2.0ను కూడా దీంతో పాటు ప్రారంభించారు. ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే డిసెంబర్ 24. జనరల్ అసెంబ్లీ 2024, యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ 2024 కోసము ఐక్యరాజ్య సమితి $3.59 బిలియన్ బడ్జెట్కి అయితే ఆమోదం తెలిపింది. శాంతి నిర్మాణ నిధికి ఆర్థిక సహాయం కోసం ఒక ప్రత్యేక ఖాతాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. జనరల్ అసెంబ్లీ కోసము యుఎన్ఓ ఎంత బడ్జెట్ని ఆమోదించింది అంటే $3.59 బిలియన్. భారత్లో మొట్టమొదటి ఏఐ ఆధారిత నగరము ఎక్కడ ఏర్పాటు కాబోతుంది అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలోనైతే ఏఐ ఆధారిత నగరాన్ని ఏర్పాటు చేయడానికి ఉత్తరప్రదేశ్ అయితే సూచిస్తోంది. రఘురామ్ రాజన్ అండ్ రోహిత్ లాంబా గారు ఇద్దరు సంయుక్తంగా రాసిన ఒక కొత్త పుస్తకం ఏంటి అంటే బ్రేకింగ్ ది మోల్డ్, రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. ఈ పుస్తకం పేరు అనేది మీకు ఇంపార్టెంట్. బ్రేకింగ్ ది మోల్డ్, రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. దీన్ని పబ్లిష్ చేస్తున్న సంస్థ ఏది అంటే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా అనైతే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. రాజన్ గారు రాసిన మరికొన్ని పుస్తకాలు ఏంటి అంటే ఫాల్ట్ లైన్స్, ది థర్డ్ పిల్లర్ అనే పుస్తకాలని కూడా రాజన్ గారు రచించడం జరిగింది. సుపరిపాలనా దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారు అంటే డిసెంబర్ 25. ఎవరికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు అంటే మన మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా సుపరిపాలనా దినోత్సవాన్ని డిసెంబర్ 25న అయితే జరుపుకోవడం జరుగుతుంది. మిషన్ కర్మయోగి ఎక్స్టెండెడ్ వెర్షన్ అయితే డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఇది వికాస్ లెర్నింగ్ ప్రోగ్రామ్. వికాస్ అంటే ఏంటి అంటే వేరియబుల్, ఇమ్మెన్సివ్, కర్మయోజన, అడ్వాన్స్డ్ సపోర్ట్. దీని ముఖ్య లక్ష్యం ఏంటి అంటే
సివిల్ సర్వెంట్స్ యొక్క యోగ్యతను పెంపొందించడానికి, అంకితమైన సామర్థ్యం పెంపొందించడానికి ఇది ఒక లెర్నింగ్ ప్రోగ్రామ్, అభ్యసన కార్యక్రమము. భారత్ 1వ గైరోకాప్టర్ ఎయిర్ సఫారీ టూరిజంని ఉత్తరాఖండ్లో ప్రారంభించడం జరిగింది. ఇది మొట్టమొదటి హిమాలయన్ ఎయిర్ సఫారీ ఉత్తరాఖండ్లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే హిమాలయ శిఖరాల యొక్క వినూత్న వైమానిక వీక్షణలను అందించడమే దీని యొక్క లక్ష్యం. యూట్యూబ్లో 2 కోట్ల మంది సబ్స్క్రైబర్ మార్కునైతే చేరడం జరిగింది. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి నేత మన నరేంద్ర మోడీ గారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.